హాయ్ ఎవ్రీవన్. మనం టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్లో మనం లాస్ట్ వీడియోలో టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అనేది డిస్కస్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దాని కంటిన్యూషన్ పార్ట్ 2 చెప్పుకుందాం. వాట్ ఈజ్ రన్నింగ్ ఇన్ఫ్లేషన్? నెక్స్ట్ది, when inflation starts to rise at a significant rate, it is usually defined as a rate between 10% and 20% a year. రన్నింగ్ అంటే ఏంటి మనకు తెలుసు, పరిగెత్తడం. అంటే సిగ్నిఫికెంట్ గా, అంటే వెంటనే గనక ఇన్ఫ్లేషన్ అనేది పెరిగిపోతుంటే దాన్ని రన్నింగ్ ఇన్ఫ్లేషన్ అంటారు. ఈ రేట్ బిట్వీన్ 10 and 20%, అంటే 10కి 20కి మధ్యలో గనక రేట్ అనేది పెరిగిపోతూ ఉంటే వెంటనే, సో దాన్ని ఏమంటారంటే రన్నింగ్ ఇన్ఫ్లేషన్ అంటారు. నెక్స్ట్ ది గ్యాలపింగ్ ఇన్ఫ్లేషన్. దిస్ ఈజ్ అన్ ఇన్ఫ్లేషన్ రేట్ ఆఫ్ బిట్వీన్ 20% అప్ టు 1000%. ఏమని చెప్తున్నారు? గ్యాలపింగ్ ఇన్ఫ్లేషన్ అంటే 20% నుంచి 1000% వరకు ఇమ్మీడియట్ గా పెరిగిపోతుంది, ర్యాపిడ్ గా పెరిగిపోతుంది. అంటే వెంటనే పెరిగిపోతుంటే దాన్ని గ్యాలపింగ్ ఇన్ఫ్లేషన్. మన మామూలుగా కూడా వర్డ్ గ్యాలప్ అంటే ఏంటంటే మింగేయడం. ఓకే, మనం ముద్ద తినకుండా మింగేస్తున్నాం అనుకోండి, దాన్ని గ్యాలప్ అంటారు. గ్యాలప్ వైర్ గ్యాలపింగ్ అంటాం. సో అంటే వెంటనే పెరిగిపోతుంది అనమాట. అలా మింగేస్తున్నట్టు కంట్రీని ఇన్ఫ్లేషన్ అనేది అలాంటి సందర్భం ఏర్పడుతుంటే దాన్ని గ్యాలపింగ్ ఇన్ఫ్లేషన్ అంటారు. ఇక్కడ నేను హైలైట్ చేసిన పాయింట్స్ మట్టికి మీరు గుర్తుంచుకోండి. ఓకే, ఇలాగే అడుగుతున్నాడు. 20% అప్ టు 1000% అనగానే గ్యాలపింగ్ ఇన్ఫ్లేషన్ అది మీరు టిక్ చేయాలి. At this rapid rate of price increases, inflation is a serious problem. అప్పుడు మట్టిగా ఇన్ఫ్లేషన్ అది చాలా సీరియస్ ప్రాబ్లమ్ గా మనం తీసుకోవాలి. అండ్ విల్ బి ఇంక్రీజింగ్లీ కన్సర్న్డ్, అంటే ఇది ఇంకా పెరుగుతూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ ది హైపర్ ఇన్ఫ్లేషన్. పేరులోనే ఉంది, హైపర్ అంటే ఎక్స్ట్రీమ్, అంటే మన చేయి దాటిపోయింది, ఇంకా మనం ఎవరు ఏమి చేయలేం. దిస్ ఈజ్ రిజర్వ్డ్ ఫర్ ఎక్స్ట్రీమ్ ఫార్మ్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్, యూజువల్లీ ఓవర్ 1000%. ఎలా అంటే ఓవర్ 1000% కన్నా ఎక్కువ పెరిగిపోతే ఇన్ఫ్లేషన్ రేట్ అనేది, అప్పుడు దాన్ని హైపర్ ఇన్ఫ్లేషన్ అంటారు. ఇట్ ఇన్వాల్వ్స్ ప్రైజెస్ చేంజింగ్ సో ఫాస్ట్ దట్ ఇట్ బికమ్స్ ఏ డైలీ అకరెన్స్ అండ్ అండర్ హైపర్ ఇన్ఫ్లేషన్. మన మామూలుగా ఎలా పెరుగుతుంది, ఇయర్లీయో మంత్లీయో మాక్సిమం అలా పెరుగుతుంది. అలా కాదు, డైలీ చేంజ్ అయిపోతుంది. ఓవర్ 1000 అంటేనే అంతే కదా, డైలీ చేంజెస్ అయిపోతున్నాయి. అండ్ ద వాల్యూ ఆఫ్ మనీ అండర్ డిక్లైన్, అంటే ఏంటి, బాగా ఎక్కువ వాల్యూ ఆఫ్ మనీ అనేది డిక్లైన్ అయిపోతుంటే దాన్ని హైపర్ ఇన్ఫ్లేషన్ అంటారు. ఇక్కడ 2 పాయింట్స్ గుర్తుంచుకోవాలి. ఏంటంటే ఓవర్ 1000% అండ్ వాల్యూ ఆఫ్ మనీ ఈజ్ డిక్లైన్డ్ డైలీ అకరెన్స్ అనేదో అలా ఇస్తున్నాడు. సో అప్పుడు మనం హైపర్ ఇన్ఫ్లేషన్ అని చెప్పి టిక్ చేయాలి. ఇక్కడతో మనకి టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అనేది అయిపోయింది. మీకు గనక నా వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ముందర వీడియో చూడకుండా ఈ వీడియో చూడకండి, మీకు ఏమీ అర్థం కాదు. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.